ఒక మంచి ఫేస్ ప్యాక్‌తో నేనైతే మీ ముందుకొచ్చాను. నేను ఈ ఫేస్ ప్యాక్‌లో ఏం ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశాను, వాటి వల్ల మీకేంటి యూజ్ అనేది నేను ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డెఫినెట్‌గా మీకైతే యూజ్ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్‌గా చూసేయండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి శివరాం. ఈరోజు వీడియో వచ్చేసి అయితే చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, అక్క స్కిన్ వైట్నింగ్ చెప్పండి, స్కిన్ వైట్నింగ్ ఏదైనా ఫేస్ ప్యాక్ ఉంటే చెప్పండి అని అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళందరి కోసం అయితే నేను ఈరోజు స్కిన్ వైటనింగ్ వీడియో చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే మీ అందరికి కొన్ని బేసిక్ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే స్కిన్ వైటనింగ్ అంటే ఓన్లీ పైన మనం ఎలాంటి క్రీమ్స్ రాసినా కానీ, లేకుంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నా, మనం ఎన్ని రకాలుగా పైన ఎన్ని పైన పూతలు పూసినా కూడా స్కిన్ వైటనింగ్ అనేది మన ఇంటేక్ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇంటేక్ తీసుకుంటూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, ఫ్రూట్స్ జ్యూసులు కానివ్వండి, సలాడ్స్, లిక్విడ్స్ అలాంటివి తీసుకుంటూ మనం స్కిన్ కేర్ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. గుడ్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకుంటూ మనం స్కిన్ కేర్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మనం హెల్దీగా లేకుండా మన స్కిన్ అనేది హెల్దీగా ఉండడం అనేది చాలా ఇంపాసిబుల్ అన్నది. ఎందుకంటే మనం హెల్దీగా ఉంటేనే మన స్కిన్ అనేది కూడా హెల్దీగా కనిపిస్తుంది. సో అలా కాకుండా మీరు ఇంటెక్ సరిగా తీసుకోకుండా, మీరు హెల్దీగా లేకుండా ఓన్లీ మీ స్కిన్ హెల్దీగా కనిపించాలంటే మాత్రం అది జరగని పని. మీరు హెల్దీగా ఉంటే మీ స్కిన్ కేర్ అప్పుడప్పుడు స్కిప్ చేసినా పర్లేదు, మీ స్కిన్ అయితే బాగానే కనిపిస్తుంది, మంచి గ్లోగానే కనిపిస్తుంది. కానీ మీరు హెల్దీగా లేకపోయినా పైన ఎన్ని పూసినా సరే మీ స్కిన్ అనేది అసలు బ్రైట్గా అవ్వదు, హెల్దీగా ఉండదు, చూడడానికి గ్లోయింగ్గా కూడా ఉండదు. సో అందుకని మీరు ఏది చేసినా సరే ఫస్ట్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నాం, ఫ్రూట్స్ తీసుకోండి, జ్యూసెస్ లాంటివి అలాంటి ఇంటేక్ తీసుకొని అప్పుడు మీరు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ కానివ్వండి, స్కిన్ కేర్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఇంటేక్ అనేది సరిగా తీసుకోకుండా ఓన్లీ పైన క్రీమ్స్ కానివ్వండి, ఇలాంటి ఫేస్ ప్యాక్స్ కానివ్వండి, ఇలా మీరు ఎన్ని వేసినా కూడా మీ స్కిన్ అనేది మీకు పాలిపోయినట్టుగా తెల్లగా కనిపిస్తుంది. అంతే తప్పించి దాంట్లో ఎలాంటి లుకింగ్ అనేది ఉండదు. స్కిన్ అనేది మనకు వైట్గా ఉండడంతో పాటు గ్లోయింగ్గా ఉంటేనే మీ లుక్ అనేది చాలా గార్జియస్గా ఉంటుంది. స్కిన్ అనేది వైట్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో అది గ్లోగా కనిపించడం కూడా అంతే ఇంపార్టెంట్. పైన పెట్టుకునే క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ ఇలాంటివి ట్రై చేసే ముందు మీరు ఇంటేక్ కూడా మంచి ప్రాపర్గా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఫేస్ ప్యాక్ మీరు పెట్టుకోగానే 1 అవర్లో వైట్ అవుతారు, లేదా ఒక 2 డేస్లో వైట్ అవుతారని నేనైతే అందరిలాగా చెప్పను. ఎందుకంటే ఇది కెమికల్ ట్రీట్మెంట్ కాదు. బయట తెచ్చుకునే క్రీమ్స్ అయితే మీరు నైట్ పెట్టుకోగానే మార్నింగ్ వైట్ అవుతారు. ఇవి అలా కాదు కాబట్టి ఇవి న్యాచురల్ రెమెడీస్ కాబట్టి నైట్ వేసుకోగానే మార్నింగ్ అయితే వైట్ అవుతారని నేను చెప్పను. ఎందుకంటే హోమ్ రెమెడీస్ అనేవి స్లోగా రిజల్ట్ ఉంటుంది, కాకపోతే పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు హోమ్ రెమెడీస్ యూజ్ చేసేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని మన కిచెన్ లో దొరికే ఐటమ్సే కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఈ జనరేషన్ లో హోమ్ రెమెడీస్ చేసుకొని వేసుకునేంత ఓపిక ఎవరికి లేదు. బయట ప్రొడక్ట్స్ కొనుక్కోవడం, బ్యూటీ పార్లర్ కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడం అలా చేస్తున్నారు. సో అందరూ అలా చేయలేరు కదా, అందరి దగ్గర అంత మనీ ఉండకపోవచ్చు, అవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అందరూ అంత మనీ పెట్టుకుని బ్యూటీ పార్లర్ కి వెళ్ళలేరు, బయట ప్రొడక్ట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. సో అందరూ అవైతే తీసుకొని వాడలేరు, అందరి సిచ్యువేషన్ ఒకలా ఉండకపోవచ్చు. సో వాళ్ళందరి కోసం కూడా యూజ్ అవుతుందని నేను ఈ ఫేస్ ప్యాక్ చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు బయట ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సన్ స్క్రీన్ అని, మాయిశ్చరైజర్ అనేది, ఫేస్ సీరం అని, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి బయట. అవి తీసుకుంటే మీకు ఇన్స్టంట్ గా రిజల్ట్ ఇస్తుంటే అవి వాడినన్ని రోజులు మీ ఫేస్ బాగుంటాయి. ఎప్పుడైతే మీరు వాటిని వాడకుండా పక్కన పెట్టేశారనుకో అప్పుడు మళ్ళీ మీకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకున్న ప్రాబ్లం కంటే ఇంకెక్కువ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అవి ఎలా రెడీ చేస్తున్నారో ఏంటో కూడా మనకు తెలియదు, ఆ ప్రొడక్ట్స్ ఎన్ని కెమికల్స్ ఉన్నాయో ఏంటో కూడా మనకు తెలియదు. నేను మా ఫ్రెండ్ కి చూసాను, క్రీమ్ వాడేది, నైట్ క్రీమ్ అని, దాని పేరు నాకు సరిగా ఐడియా లేదు. సో ఆ క్రీమ్ వాడేది. తను ఆ క్రీమ్ వేసుకున్నని రోజు చాలా వైట్ గా, స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా, చాలా అట్రాక్షన్ గా కనిపించింది. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నట్టు. సో ఆమె దగ్గర మనీ లేక ఆ క్రీమ్ ఆమె ఒక 1 వీక్ అలా స్కిప్ చేసింది అంతే. ఇంత మొట్టమొదటిలాగా వచ్చి ఫేస్ అంతా పాడైపోయింది. నేనైతే నా ఫేస్ కి ఎలాంటి మేకప్ కానివ్వండి అసలు ఏమి యూజ్ చేయను. అసలు బయట ప్రోడక్ట్స్ ఉండవు నా దగ్గర. నేను రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది నా దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్ ఉండవు. నేను సన్ స్క్రీన్ వాడను, సీరం వాడను, అసలు ఏం వాడను. పాన్స్ పౌడర్ ఒకటే వేస్తాను. నేను ఫెయిర్ అండ్ లవ్లీ కూడా వాడను, పాన్స్ పౌడర్ ఒకటే వేస్తాను. అదైనా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే అది యూజ్ చేస్తాను. ఇంట్లో ఉంటే నేను అది కూడా వేసుకోను. సో నేనేంటంటే న్యాచురల్గా ఇంట్లో హోమ్ రెమెడీస్ ఎక్కువ చేసుకుంటాను, బయట వస్తువులు ప్రిఫర్ చేయను.
ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే దానికి ముందు ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఎక్కువ సోప్ యూజ్ చేయొద్దండి, ఎందుకంటే మనకు న్యాచురల్గా వచ్చే ఆయిల్స్ కూడా రిమూవ్ అవుతాయి. సో అందుకని సోప్ యూజ్ చేయకుండా ఒక ఫేస్ వాష్ తీసుకోండి. మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో ఆ ఫేస్ వాష్. హెర్బల్స్లో చాలా ఫేస్ వాషెస్ వస్తున్నాయి కదా, సో ఏదైనా మీ స్కిన్కి సూట్ అయ్యే ఒక ఫేస్ వాష్ తీసుకొని మీరు ఫేస్ వాష్తోనే ఫేస్ క్లీన్గా చేసుకోండి. సో చూసారు కదా, ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు అయితే మీరు ఈ టిప్స్ పాటించండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నా స్కిన్ చూడండి. ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేదు, అసలు లిప్స్టిక్ లేదు, ఐలైనర్ లేదు, ఏమీ లేదు నా ఫేస్ మీద. జస్ట్ ఫేస్ వాష్తో క్లీన్ చేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫేస్ ప్యాక్లో నేనైతే టమాటాని మెయిన్ ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే టమాటో జిడ్డు ట్యాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. దీంట్లో ఉండే సిట్రిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్ ఇవి క్లీనింగ్ ఏజెన్సీగా బాగా పనిచేస్తాయి. ట్యాన్ని రిమూవ్ చేయడంలో టమాటో మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, చిన్న పిల్లలకు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇది టమాటో ప్యూరీ. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అయితే క్లెన్జింగ్ ప్రిపరేషన్ చూద్దాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ టమాటా ప్యూరీ వేసుకోండి. 1 స్పూన్ మిల్క్, రా మిల్క్ అయినా వేసుకోవచ్చు లేదా 1 స్పూన్ హాట్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు హెయిర్ అనేది ఇలా పైకి టై చేయండి. డైలీ ఫేస్ వాష్ చేసుకుంటూనే ఉంటాము, ఫేస్ వాష్తో లేక సోప్తో చేస్తూనే ఉంటాము. సో అలా చేయడం వల్ల మనకు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే పైన మురికి మాత్రమే వదులుతుంది, లోపల పోర్స్ లోపల దాగి ఉన్న మురికి అయితే వదలదు. సో అలా మీరు ఆ లోపల ఉన్న మురికి ఉంచుకొని పైన ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. మీరు క్లెన్జింగ్ అనేది కాటన్తో కూడా చేసుకోవచ్చు. కాటన్ని దాంట్లో డిప్ చేసి ఇలా నీట్గా క్లెన్స్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే నా ఫింగర్స్తోనే చేసుకుంటున్నాను, నాకు అలా అయితేనే చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. సో మీరు ఏది ఫేస్కి యూజ్ చేసినా దాన్ని నెక్కి, ఇయర్స్కి కూడా యూజ్ చేయండి, ఎందుకంటే ఫేస్ ఒకటే కలర్ వచ్చి నెక్ బ్లాక్గా ఉంటే చూడడానికి అస్సలు బాగోదు. కాబట్టి క్లెన్జింగ్ అనేది 2 to 3 minutes చేయండి. ఇలా ఫింగర్స్తో నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి, బాగా ఫోర్స్గా చేయకూడదు. ఆఫ్టర్ 3 minutes తర్వాత నేనైతే రూమ్ టెంపరేచర్ వాటర్తో లైవ్లో మీ ముందే క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను. చూడండి, ఇంతకుముందు నా ఫేస్ చూసారు కదా, ట్యాన్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం రిజల్ట్ వచ్చింది చూడండి. కొంచెం డిఫరెంట్ అయితే, మరీ అంత లేకపోయినా కొంచెం డిఫరెంట్ అయినా కనిపిస్తుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. దీనికోసం మళ్ళీ 1 స్పూన్ టమాటా ప్యూరీ తీసుకొని 1/2 స్పూన్ షుగర్ అండ్ 1 స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. షుగర్ అనేది 50% మాత్రమే మెల్ట్ అవ్వనివ్వాలి. సో షుగర్ అనేది 50% మెల్ట్ అయిపోయి ఇంకా మిగతా 50% అనేది గ్రాన్యూల్స్గా అలా ఉండిపోతే మనం దానికి రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి స్క్రబ్ చేసుకుంటాం. స్క్రబ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మన ఫేస్ పైన ఉన్న పోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అవ్వడం వల్ల లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. సో దానికోసమని స్క్రబ్ చేస్తాం. మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ చివరి వరకు వచ్చి చివరన ఆగిపోతూ ఉంటాయి. స్వెట్ రాకపోతే అవి బయటికి వెళ్ళలేవు. సో ఇలా స్క్రబ్ చేయడం వల్ల పోర్స్ అనేది ఓపెన్ అయ్యి డస్ట్ బయటికి వెళ్తుంది. అలా వెళ్ళకపోతే మనకేంటంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పింపుల్స్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ప్రాపర్గా జెంటిల్గా క్లెన్జింగ్ అండ్ స్క్రబ్బింగ్ చేస్తే డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. 2 to 4 minutes స్క్రబ్బింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ముందే క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. మీరు వీక్లీ ఫేస్ మాస్క్ యూజ్ చేసినా చేయకపోయినా వీక్లీ 2 మాత్రం స్క్రబ్బింగ్ కంపల్సరీగా చేసుకోండి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫైనల్గా ఫేస్ మాస్క్. దీనికోసం 1 స్పూన్ టమాటా ప్యూరీ, 1/2 స్పూన్ హనీ, 1 స్పూన్ కర్డ్, 1 స్పూన్ శనగపిండి కొంతమందికి సూట్ అవ్వదంటారు, సో వాళ్ళు వీట్ ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు. బాగా మిక్స్ చేయండి. చూడండి, ఒక క్రీమ్ లాగా అయితే వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇంకెందుకు లేట్ వేసేసుకుందాం. సో ఈ ఫేస్ ప్యాక్ని ఏ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. దీంట్లో హనీ మిక్స్ చేస్తున్నాం కాబట్టి హనీలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, గ్లూకోజ్, ఫ్రక్టోస్. దీన్ని మనం కడ్తో మిక్స్ చేస్తున్నాం కాబట్టి స్కిన్లో ఉండే డెడ్ సెల్ లేయర్ అనేది రిమూవ్ చేయడానికి కడ్ బాగా యూజ్ అవుతుంది. ట్యాన్ రిమూవ్ అవుతుంది కూడా. శనగపిండి కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి మన పోర్స్ లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి. నేనైతే ఎప్పుడు బ్రష్ యూజ్ చేయను ఫేస్ ప్యాక్కి, నేను నా హ్యాండ్స్తోనే వేసుకుంటాను. మీరు కావాలంటే బ్రష్తో కూడా వేసుకోవచ్చు. చూడండి ఎలా డ్రై అయిందో. 10 minutes అనేది మనం కంప్లీట్గా ప్యాక్ అనేది ఇలా డ్రై అవ్వనివ్వాలి.
10 మినిట్స్ ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. ఇంకొకటి మ్యాక్సిమం అందరికి ఉండే డౌటే, హనీ వేసుకోవడం వల్ల ఫేస్ పైన ఉండే చిన్న హెయిర్ వైట్ అవుతాయి అని. సో అది ఇంపాసిబుల్ అండి, అసలు ఎప్పుడు అలా జరగదు. ఎందుకంటే నేను నా ఫేస్ ప్యాక్లలో రెగ్యులర్గా నేను హనీ యూజ్ చేస్తాను. ఫేస్ ప్యాక్లో కాకుండా నేను ఓన్లీ హనీతో కూడా ఫేస్ మసాజ్ చేసుకుంటాను. అసలు అలాంటిది ఏమీ ఉండదు. మీరు ఒకసారి వాడి చూడండి, మీకే అప్పుడు అర్థమవుతుంది. లైవ్లో నేను మీ ముందే క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. మీరు చూసారు కదా ఆఫ్టర్కి బిఫోర్కి నా ఫేస్లో అయితే కొంచెం డిఫరెన్స్ వచ్చింది. చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. సో చూసారు కదా, ఇదండి వాటి వీడియో అయితే. ఒక 1 రూపీ కూడా ఖర్చు లేకుండా మీ స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ కిచెన్లో దొరికే ఐటమ్స్ తోటి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెమెడీ అయితే ట్రై చేయండి. ఇదే కాదు, మీరు ఏ ఫేస్ ప్యాక్ యూజ్ చేసినా సరే మీరు సోప్తో ఫేస్ వాష్ చేసుకోవద్దు. జస్ట్ మన నార్మల్ వాటర్తో ఫేస్ అనేది క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక మీకు కనుక కొంచెం రఫ్గా లేకుండా ఇంకేదైనా ఫీలింగ్ అనిపిస్తే కొంచెం అలోవెరా జెల్ తీసుకొని, లేదంటే మీరు ఏదైనా ఇంకేదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే అది తీసుకుని ఫేస్కి అప్లై చేసుకుని అలా వదిలేయండి అంతే. ఇప్పటి వరకు నేనైతే ఇలాగే హోమ్ రెమెడీసే యూజ్ చేసుకుంటూ నా స్కిన్ కేర్ అయితే చేసుకుంటాను. అంతేకాని బయట ప్రొడక్ట్స్ అయితే ఏమి యూజ్ చేయను. నన్ను రెగ్యులర్గా చూసే వాళ్ళకి, నన్ను రెగ్యులర్గా మీట్ అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇలాగే వీక్లీ ట్వైస్ ఈ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.